యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను ఆరాధించదము. దేవుని ప్రియ సంగమా, మరి ఒకసారి ఈ పునరుత్థాన దినంన ఇలాగ మేము కలుసుకుంటూ ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించినాం. అందరు క్షేమంగా ఉన్నారు కదా. అందరు క్షేమంగా ఉన్నారని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మన దేవుడు మనం ఎంతగానో ప్రేమించి మన ఈ దిన వరకు మన సజీవుల లెక్కలు చేర్చినందుకు ఆయన ఎంతగానో స్తుతింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మరి ఒక పునరుత్థాన దినంన ప్రభా ఇలా కూడి నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. రాత్రంతే మాతో ఉన్నారు, సుఖ నిద్రను అనుగ్రహించినారు. ఒక దినం అనుగ్రహించి సజీవుల లెక్కలో చేర్చిన దేవానికి స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభా. మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పిల్లలు కూడుదురో వారి మధ్యన ఉంటాయని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లించినాం. మా మధ్యలో ఉన్నందుకు నైనా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి నైనా, ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపినైనా ప్రభా. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో అందరూ శ్రద్ధగా ఉండినైనా, శ్రద్ధగా విని ప్రభా నీ శ్రద్ధగా స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలకు మా ప్రభును యేసుక్రీస్తు పేట ఎవరికి వచ్చినాం తండ్రి. ఆమెన్. సమానులెవరు ప్రభు, ఈ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, ఈ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, ఈ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము
సమానతత్వము సహోదరత్వము సమంజసముగా మాకు తెలుప సమంజసముగా మాకు తెలుపని సమంజసముగా మాకు తెలుపని సమానులెవరు ప్రభు ఈ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు పరతమై భవ శరీరమో సఖీ పరార్థమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార పరోపకార నరావతార పరోపకార నరావతార సమానులెవరు ప్రభు ఈ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు దయా హృదయై దురాత్మలెల్లరూ దయా హృదయై దురాత్మలెల్లరూ నయాన భయాన దయాన బ్రోవని నయాన భయాన దయాన బ్రోవని నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభు ఈ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు ఈ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు ఈ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనను గణపరచతగినది క్రీస్తేసుని నామము. మరి ఈ లోక పరిస్థితులు చూసినట్టయితే ప్రతి ఒక్క సమస్యకు మన సమాధానము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నామము బట్టియే మనకు శాంతి సమాధానాలు కలుగుతాయి. మరి ప్రతి పాపము నుండి విడిపించే యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి మనల్ని రక్షించేది యేసుక్రీస్తు నామమే. ప్రతి వ్యాధికి
ప్రతి తెగులుకి, ప్రతి బాధకి సమాధానము క్రీస్తు యేసు నామమే. సాతాను శక్తి నుండి, సాతాను ప్రతి తంత్రముల నుండి మనల్ని విడిపించేది ఆ యేసుక్రీస్తు నామమే. మరి ఈ ఆరాధన సమయంలో అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అనే పాట పాడుతూ దేవుణ్ణి గణపరిచి మహిమపరుచుదాము. నామముల కన్న పైనామము యేసుని నామము. తరములకైన కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. తరములకైన కనపరచదగినది క్రీస్తు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము. తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము. తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసునామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసునామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన యేసునామము. సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా
ఘనపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శక్తి సమూహముపై జయించును జయశీలైన యేసు నామము. శక్తి సమూహముపై జయించును జయశీలైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్నా పై నామము యేసుని నామము. తరములకైన ఘనపరచదగిన క్రీస్తు నామము. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. మరి ఒకసారి ప్రభా నీ వాక్యం విననేట్టుగా ప్రభా మీరే కృపతో మాకు వాక్యం వినిపించండి నాయనా, వినిపించండి నాయనా. నేను కాదు నాయనా, నేను కాదు ప్రభా, మీరే ప్రభా తండ్రి వాక్యం నా ద్వారా వాక్యం వినిపించగలిగారికి వచ్చినాం తండ్రి. ప్రభా మీరు వాక్యం వినిపించినప్పుడు నైనా సరైన విధంగా మేము తండ్రి అర్థం చేసుకోగలం నైనా. కాబట్టి నైనా ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపినైనా ఈ వాక్యం అర్థం చేసుకొని దాని ప్రకారం నడిచే భాగ్యం మాకు దయచేయగలరు. మా ప్రభువును యేసుక్రీస్తు పేట ఆమెకు వచ్చినాం తండ్రి, ఆమెన్. మళ్ళీ ఇలా పాఠంగా సత్క్రియలు చేయుటకై అనేసి ఇలా టాపిక్ మనం తీసుకుంటున్నాం. సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే దేవునికి నచ్చిన క్రియలు అన్నమాట. ఇతరులకు నచ్చిన క్రియలు అవి సత్క్రియలు అనేసి మనం దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి సత్క్రియలు చేయాలంటే మనము దేవుళ్ళు ఉన్నప్పుడే సత్క్రియలు మనం చేయగలుగుతాము. దేవుడు మనలో లేకుంటే మనం సత్క్రియలు చేయలేమని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సత్క్రియలు ఏ విధంగా చేయాలో మనం బైబిల్లో చదివి తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటు. ఆయన ముందే అవన్నీ చేసి పెట్టినట్ట. వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటు. మన పట్ల ముందుగానే సత్క్రియలు సిద్ధపరిచాడు అనేసి మనం తెలుసుకోవాలి. అవి బైబిల్ మనం రెగ్యులర్ చదువుతూ ఉంటే ఆ సత్క్రియలు మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రతి ఒక్క బుక్లో ఆ సత్క్రియలు ఉన్నాయి. ఏం చేయమన్నాడు దేవుడు రాసి ఉన్నాడు అక్కడ. అవి చేయమన్నాడు ప్రవక్తలు రాశారు, వాళ్ళ శిష్యులు రాశారు, అపోస్తలు రాశారు. అన్ని విధాలుగా ఏ విధంగా వాళ్ళు సేవ చేయవలనో, ఏ విధంగా సత్క్రియలు చేయవలనో ఆ యొక్క బుక్స్లో మనం చూడగలము అన్నమాట. అందుకేమంటుడు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు.
దేవుడే మనల్ని ఈ లోకానికి పంపించాడు, లోకంలో సృష్టి మనం జన్మింపచేశాడు. కానీ మనము సాతాను క్రియలతో ఉంటిమి. కానీ ఎప్పుడైతే ఆయనలో మనం ఉన్నామో, మనం యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై అంటుడు. అంటే మనం రక్షణ పొందిన తర్వాత అనేసి చెప్తాడు. రక్షణ పొందిన తర్వాత ఆయన చేసిన పని అయి ఉన్నాము. రక్షణ పొందిన తర్వాత ఆయన చేసిన పని అయి ఉన్నాం. రక్షణ లేకుంటే మనం ఆయన మాట వినం. రక్షణ లేకుంటే ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకోం. కాబట్టి ఆ విధంగా దేవుడు ముందే సిద్ధపరిచిన మన పట్ల మనం ఏం చేయాలనో అన్నీ సిద్ధపరిచాడు అనేసి చెప్తాను. ఏమేమి సత్క్రియలు చేయాలో ముందే సిద్ధపరిచాడు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు మనకు ఆ విధమైన సత్క్రియలు ముందే మన కోసం చేసి పెట్టాడు అనేసి చెప్తా ఉన్నాడు. అదే ఇంకేమంటాడంటే, మనం దేవుడు మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన మనం చూస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాడు. మనం చదువుతున్న సమయంలో, జాబ్ చేస్తున్న సమయంలో, మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి సమయంలోనైనా, మ్యారేజెస్ విషయంలోనైనా, ఎటువంటి సమయంలోనైనా మనం చూస్తూనే ఉంటాడు అని మనం తెలుసుకోవాలి. ఆయన ఏమన్నాడు ఇక్కడ, నడుచుకొని మీరు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు. అంటే మన పిండం ఉన్నప్పటి నుంచే మనల్ని ఏం చేయాలనో ఆయన మన కోసం రాసి పెట్టాడు అనేసి అంటాడు. మనం పిండంగా ఉన్నప్పుడే మన పట్ల ఆయనకు అంత ప్లాన్ ఉన్నది అని తెలుసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు జరుగుతూ ఉన్నది అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనలో కొందరు సత్క్రియలు చేయుటకు వాటిని నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడు అంటున్నాడు. సత్క్రియలు చేయాలా మనం, దేవుడు కోరేది అది. మనము సత్క్రియలు చేయాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయన మనల్ని కోరడం అంటే ఆయన మనల్ని దానికి సిద్ధపరుస్తాడు అని తెలుసుకోవాలి. దాన్ని సిద్ధపరుస్తాడు. మనము ఆయనకు లొంగి ఉండి ఆయన చెప్పిన రీతిగా నడుచుకుంటే ఆయన మనకు సిద్ధపరిచి సత్క్రియలు చేస్తాడు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ సత్క్రియలతోని మనము దేవుళ్ళు నడుస్తూ ఉంటే ఆ దేవుడు మనల్ని అంతగా దీవించగలడు అనేసి చెప్తా ఉన్నాడు. మనం ఏమంటే మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నమాట. మనం నడుచుకోవాలి అంతే. ముందుగా మనకు కోసం సిద్ధపరిచింది అవన్నీ. ఆ సిద్ధపరిచింది కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అంటే మనం పిండంగా ఉన్నప్పుడే మన పట్ల సత్క్రియలు చేసి పెట్టాడు దేవుడు. కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకోవాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. అదే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయటందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢంగా చెప్పాలని కోరుచున్నాను అంటు. ఈ సంగతులను దృఢంగా జరపాలని కోరుచున్నాను అంటుడు. ఏంటి సంగతులు? సత్క్రియలు. విశ్వాసముంచిన వారు ఎవరి యందు విశ్వాసం? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయటందు మనసుంచినట్లు అంటుంది. మనకు ఎట్లా దేవుని సత్క్రియలు చేయుటకు విశ్వాసం వచ్చిన వారు సత్క్రియలు చేయుటకు శ్రద్ధగా చేయుటయందు మనసు ఉంచినట్లు అంటుంది. సత్క్రియలు అంటే ఏదో చేసేసినాం కదా అని కాదు, శ్రద్ధగా చేయాలంటున్నాడు, విశ్వాసంతో చేయాలంటున్నాడు, కాదు మనసు కలిగి చేయాలా. ఇంకేమంటాడు? నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. మనం ఆ సంగతులను దృఢంగా చెప్పాలనేసి కోరుతా ఉన్నా అంటుంది దేవుడు. కాబట్టి ఇటువంటిది మనము మన కోసము ఆయన ఏర్పరిచిన సత్క్రియలు మనము ఇతరులకు చెప్పాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే అది ఈ మాట నమ్మదగినది అంటుడు. ఏం నమ్మదగింది?
ఇతరులకు మనం సత్క్రియలు ఇతరుల పట్ల మనం సత్క్రియలు చేయొచ్చుండ వాళ్ళని మాట నమ్మదగింది అంటారు. ఆ మాట నమ్మదగింది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సత్క్రియలు శ్రద్ధగా చేయటం యందు మనసు ఉంచినట్లు అంటుంది. మనం ప్రతి సంగతి, ప్రతి సత్క్రియ దేవునిలో మనం చేస్తున్నప్పుడు శ్రద్ధగా చేయాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. శ్రద్ధగా చేయాల. ఇంకే విశ్వాసము ఇచ్చిన వారే శ్రద్ధగా చేయగలరు, విశ్వాసం లేకుండా శ్రద్ధగా చేయలేరు అంటున్నాడు. ఇంకోటి, నీవు ఈ సంగతుల గురించి దృఢంగా చెప్పాలా. అదే మనలో లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అందరూ దేవుని వాక్యం చెప్పడానికి వెనుకపోతుంటారు. దేవుని వాక్యం చెప్పాలంటే నేను చెప్పలేను అని అంటారు. కానీ అట్లుండొద్దు. మనం ఎక్కడ సమయం వస్తే అక్కడ దేవుని వాక్యం చెప్పుటకు మనం రెడీగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. దృఢంగా చెప్పుటకు మనం రెడీగా ఉండాలి. ఆయన మన పట్ల చేసిన సత్క్రియలు మనం చెప్తూనే ఉండాలి. నీ పట్ల, నా పట్ల ఏం చేశాడు, రక్షించబడ్డప్పటి నుంచి ఏం చేశాడు, రక్షింపబడ్డ తర్వాత ఏం చేశాడు, ఇవన్నీ చెప్తూనే ఉండాలి. ఆయన ఇతరులకు చెప్తూనే ఉండాలి. అంటే ఆ దేవుని గొప్పతనము ఇతరులకు తెలుసుకోవాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. దేవుని గొప్పతనం తెలుసుకోవాలి. తెలుసుకొని వారు దేవుని ఎరగాల, లేకుంటే దేవుని నమ్మాలా అనేసి దేవుడు ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. సర్వలోకానికి ఈ యొక్క వాక్యంను ప్రకటించండి అనేసి దేవుడు చెప్పాడు అక్కడ. అంటే ఆయన ప్రకటించాడు, మనమే ప్రకటించాలా. మనమే ప్రకటించాలంటే మనము శ్రద్ధగా ఉన్న సత్క్రియలను, ఆయన మన పట్ల చేసిన సత్క్రియలను మనము ఇతరులతో దృఢంగా చెప్పాలా అనేసి అంటారు. కాబట్టి ఆ దేవుడు ఏమంటే మనము దేవునికి అప్పగించుకోవాలా. అప్పగించినప్పుడే అప్పుడు ఆ దేవుడు మన పట్ల ఈ గొప్ప క్రియ చేయగలడు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ తీతు 2:14 చూద్దాం. దాంట్లోనే 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను అంటున్నాడు. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించినాడు అంటున్నాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించిన ఆయన అంటే మనం దుర్నీతిలో ఉన్న ముందంతా నీతి లేకుండే మనకు నీతిహీనులుగా ఉంటివి. మనలో మంచి ఏం లేదు, మనలో ఎప్పటికీ చెడు ఏముండే, మనలో ఎప్పటికీ పాపంతోనే ఉంటిమి. కానీ ఆయన ఏమంటుండు, ఆయన సమస్త దుర్నీతిని మనల్ని విమోచించి అంటుండు. మనం కష్టపడలేదన్నమాట, మనం దాని గురించి బాధపడలే, లేకుంటే నేను విమోచించబడాలని మనం ప్రయత్నం చేయలే. ఆయననే మనల్ని విమోచించాడు అని చెప్తున్నాడు. ఒకవేళ మనమే ఆ విధంగా ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు విమోచించబడ్డరేమో మనకు తెలియదు. మనం ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తుంటాం, మనకు తెలిసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటాం, తెలియని వారి కోసం కూడా మనం ప్రార్థన చేస్తుంటాం. వారు రక్షింపబడితే మనకు సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాం. ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలుగా తన కోసమై పవిత్రం పరుచుకొని తన సొత్తుగా చేసి కొంటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను అంటున్నాడు. మనకు సత్క్రియలు ఆసక్తి గలవారమై ఉండాలంటాడు. సత్క్రియలు చేయటకు ఆసక్తిగా ఉండాలి మనం. ఇంకే ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని అంటాడు. మనల్ని ఆయన కోసం పవిత్రపరచుకున్నాడు. ఆయన పవిత్రపరచుకుని ఇంకేమంటాడు, తనకు సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన సొత్తుగా చేసుకుంటకు, మనల్ని పవిత్రుగా చేసుకుంటకు తన్ను తానే అప్పగించుకొనెను అంటుండు. తన్ను తానే అప్పగించడం అంటే తన్ను తానే సిల్వ కార్యంనకు అప్పగించుకున్నాడు అనేస్తే ఇక్కడ మనం దేవుడు చెప్తా ఉన్నాడు. సిల్వ కార్యంనకు యేసు ప్రభు అప్పగించుకున్నాడు.
ఆయనను ఎవరు సిలువ వేయలేరు, ఎవరు వేసే శక్తి లేదు ఆయన. ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలో సృజించిన దేవుని కుమారుడే ఉంటున్నాడు కాబట్టి ఆయన మన కోసం అంత అర్పించుకుంటున్నాడు అనేసి మనం తెలుసుకోవాలి. అందుకే మనల్ని ఏమంటుండు, సత్క్రియలు చేయుటకు ఆసక్తి గలవారై ఉండాలా అంటుండు. సత్క్రియలు చేస్తే ఎవరికి మహిమ, ఎవరికి ఘనత వస్తుంది అంటే యేసు ప్రభువుకే మహిమ వస్తుంది, యేసు ప్రభువుకే ఘనత వస్తుంది అని చెప్తాను. మనకు కాదు, మనకు ఘనత అవసరం లేదు. యేసు ప్రభు ఘనత వచ్చిందంటే మనకు వచ్చినట్టే, యేసు ప్రభు మహిమ వచ్చిందంటే మనకు కూడా మహిమ వచ్చినట్టే. కాబట్టి ఆ విధంగా దేవుని యందు మనం సత్క్రియలు చేయుటకు ఆసక్తి గలవారమై ఉండాలంటున్నాం. ఇంకోటి, మనల్ని పవిత్రపరచుకోనికే ఆయన అప్పగింపబడ్డాడు అంటున్నాడు. ఆయన అప్పగింపబడ్డ ద్వారా, ఆయన శిల్వ కార్యం ద్వారా మనం పవిత్రపరచబడ్డము అనేసి దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఆ పవిత్రపరచడము దేవుడు చేసే క్రియ అని మనం తెలుసుకోవాలి. మనలో మనకు ఏం లేదు, మనం ఎవరిని పవిత్రపరచలేం, ఎవరిని మార్చలేం. కానీ దేవుడు వాళ్ళని మార్చగలడు. అంటే మన సత్క్రియలు ఆయనలో ఉండాలా అనేసి చెప్తా ఉన్నాడు. అది కాబట్టి ఆయన మనం పవిత్రపరచుకోనికే తన్ను తానే మనకు అర్పించుకొనేను అంటున్నాడు. అంటే మనము పవిత్రపడడానికి కూడా మనం ఏం చేయలేదు. మనం పవిత్రపరచుకోవడానికి మనం ఏం కష్టపడలేదు, ఎటువంటి బాధపడలేదు, ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టలేదు. కానీ ఆయననే మన కోసం ఆయన అర్పించుకున్నాడు అంటున్నాడు, అప్పగించుకున్నాడు అంటున్నాడు, తను మన కొరకు అర్పించుకునేను అంటున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు ఉన్నందుకు మనము సత్క్రియలు ఆసక్తితో చేయాలనేసి దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి హెచ్చరికను మనము మర్చిపోకుండా సత్క్రియలు చేస్తూనే ఉండాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఏమంటాడు? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక అంటున్నాడు. కొన్నిసార్లు అలాంటి సిచ్యుయేషన్ రావచ్చు. వచ్చినప్పుడు సమాజంగా కూడుకుంటకు వీలు పడదేమో, కానీ దేవుడు ఏమన్నది మానొద్దు అంటున్నాడు. మానొద్దు. నువ్వు కొన్ని విలేజెస్లో స్పెషల్లీ నార్త్ సైడ్లో చర్చెస్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. చర్చెస్ మీద క్లోజ్ చేయమని బై ఫోర్స్గా క్లోజ్ చేపిస్తూ ఉన్నారు. అటువంటిది వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చిన ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడక మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించటకు మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అంటున్నాడు. అంటే ఇక్కడ మనము ఆలోచించవలసింది, ఆ దినం మీరు చూచిన కొలది అంటున్నాడు. ఏ దినము అంటే యేసు ప్రభు రెండో రాకడకు మనం చూస్తూ ఉన్నాం. కానీ రెండో రాకడకు ముందు సంఘం ఎత్తబడవాలి ఉన్నదని ఇక్కడ వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘం ఎత్తబడాలంటే మనము ఆ యొక్క టైం దగ్గరకు వచ్చి దాన్ని చూస్తూ ఉండాలా అనేసి చెప్తా ఉన్నాడు. దేవుడు మనకు కొన్ని సూచనలు ఇచ్చాడు బైబిల్లో. ఆ సూచనల ప్రకారం మనం ఎదురు చూడాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ సూచనలు నెరవేరుతున్నాయి అనేసి మేము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క సూచనలు నెరవేరుతున్నాయంటే యేసు ప్రభు రాకడ దగ్గర ఉన్నది అనేసి మనం తెలుసుకోవాలి. ఆ దినం సమీపించుట చూసి మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటయందును సత్కార్యం చేయటందు ఒకరినొకరు పురికొల్పవాలని ఆలోచించము.
ఆ దినం దగ్గరకు వస్తూ ఉంటే మనము ఆ యొక్క ఏమంటాడు, ప్రేమ చూపుటకును అంటున్నాడు, ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును అంటున్నాడు. మనల్ని ప్రేమ చూపెట్టాలా, మనలో సత్కారములు చూపెట్టాలా, అప్పుడే ఆ దేవుడు సంతోషిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మరి ఇంకేమంటాడు, ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచిద్దాం. పురికొల్పాలంటే మనం విట్నెస్ చెప్పినప్పుడు ఇతరులకు అనిపిస్తుంది, అరే నేను ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, పురికొల్పుట అన్నమాట. నేను కూడా ఇట్లా చేస్తే దేవుడు ఇంకా దీవిస్తాడు కదా అని వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు అని తెలుసుకోవాలి. కాబట్టి మనము సత్క్రియలు చేయటం ఎప్పుడు స్టాప్ చేయొద్దు. మనం సత్క్రియలు చేసేటప్పుడు యేసు ప్రభు కానీ దేవునికి కానీ మనం అడ్డంగా ఉండొద్దు అనేసి దేవుడు ఇక్కడ చేరుతా ఉన్నాడు. అడ్డంగా ఉండక మనము ఆ దేవుళ్ళు నడుస్తూ దేవుళ్ళు జీవించాలనేసి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎప్పటికీ మనం ఆయనలోనే ఉండాలి. ఆయనలో ఉన్నప్పుడే ఆయన అనుకున్నది నెరవేరుతుంది అని తెలుసుకోవాలి. సత్క్రియలు మనం చెప్పకుంటే అది మన మీద తప్పు ఉంటుంది. ఒకవేళ అదే మనం చెప్తే మనం చెప్పింది దానికి ఆయన క్రియ చేయగలడు. మనము ఎంతోమంది కోసం ప్రాణం చేస్తూ ఉంటాం, రక్షణ కోసం ప్రాణం చేస్తాం. రక్షణ కోసం ప్రాణం చేసినప్పుడు ఇవాళ ప్రాణం చేస్తే రేపు సరిగా అయిపోతాడా? లేదు. అంత విశ్వాసం గల ప్రార్థన కావాలి మనకు. అప్పుడే ఆ విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆలకించబడుతుంది. అటు విశ్వాసం ఉండాలనేసి దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. కాబట్టి మనం సత్కారం చేయటకు ఒకరినొకరు పురికొల్పవాలని ఆలోచిద్దాం. అంటే మనం ఒకరిదొకరు అంటే దేవుడు చేసిన సత్క్రియలు మనం చెప్పుకుంటే వేరేలకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అనేసి చెప్తా ఉన్నాడు. పురికొల్పినట్టు ఉంటుంది వాళ్ళని. కాబట్టి మనం సత్క్రియలు చేయటకు ఎప్పుడు మర్చిపోవద్దు అనేసి దేవుడు ఇక్కడ మనతో కోరుతా ఉన్నాడు. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అలాగే విశ్వాసమును క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అంటున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే అది మృతమైనది అంటున్నాడు. క్రియలు ఉండాల విశ్వాసం ఉన్నప్పుడు. అట్లనే నీకు సత్క్రియలు ఉండాలని నీలో క్రియలు కూడా ఉండాలా అన్నమాట. క్రియలు ఉన్నప్పుడే సత్క్రియలు నువ్వు చేయగలవు. క్రియలు లేకుండా ఒక్కజాల కూర్చొని నేను సత్క్రియలు చేస్తా అంటే కుదురుతుందా? కుదరదు. నా దేవుడు నాకు చేసిన మేళ్ళని బట్టి, నా దేవుడు నా కుటుంబానికి లేకుంటే మాకు చేసిన దీవెనను బట్టి నేను ఆయన గురించి ఇతరులకు నేను చెప్తా అనేసి అక్కడ మనం రెడీ ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకరొకరు పురిగొల్పుకోవాలా. దేవుడు నాకు ఈ మేలు చేసిన, నాకు ఈ మేలు చేసిన ఒకరొకరు చెప్తూనే ఉండాలి. మన చర్చ్ సర్వీస్లో అయితే మనం అది అలవాటు పెట్టుకున్నాం. ఏమంటే ఎవరికన్నా మేలు చేసి ఉంటే వచ్చి దాన్ని పంచుకోవచ్చు అనేసి మనం అలవాటు చేసిన. ఆ విధంగా మనకు కూడా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అనేసి మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏమంటాడు, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అట్లనే మనకు సత్క్రియలు లేకుండా ఉంటే మనం కూడా ఒంటిగా ఉండి వేస్ట్ అయిపోతాం. కాబట్టి మన సత్క్రియలు ఉండాలా. దాని గురించి ఇతరులకు చెప్పాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఎట్లా విశ్వాసము క్రియలు లేకుండా ఉంటే ఒంటిగా అయిపోయి మృతమైపోతుందో, మనం కూడా సత్క్రియలు లేకుండా ఉంటే మనం కూడా ఒంటిదైపోయి మృతమైపోతాము అనేసి దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా జరగకుండా మనము దేవునిలో నడుస్తూ దేవుణ్ణి సత్క్రియతలు చెప్తుంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు అని తెలుసుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు వారి మధ్య
మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటే ఎక్కడైతే మనకు దుర్మార్గులను పిలిచారో అక్కడ ఏం చేయాలంటే మనము ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి అంటున్నమాట. ఎవరైతే మన దుర్మార్గులను పిలుస్తారో వారి మధ్యన మనం దుర్మార్గులని పిలవకుండా వారికి మన సత్క్రియలు చూపెట్టాలా అంటున్నమాట. మన సత్క్రియలు చూపెట్టాలా, మీ సత్క్రియలను చూచి అంటున్నాడు. ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని మరిచి దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు అంటున్నాడు. వారి మధ్యను మంచి ప్రవర్తన గలై ఉండవలనే మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. అంటే ఆ దర్శన దినం వరకు మనల్ని ఎవరైతే దుర్మార్గులను పిలిచారో వాళ్ళలో మనం మార్పు చూడాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మార్పు చూసి మనల్ని తెలుసుకుంటే దేవుని మహిమపరచగలరు వారు, లేకుంటే దేవుని మహిమపరచలేరు. కాబట్టి మన సత్క్రియలు వాళ్ళు చూడాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు పిలుతో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి అంటున్నారు. అంటే వాళ్ళు మన విషయంలో దేవుని విషయంలో మనం చూసి మనను మెచ్చుకొని స్థితిలో ఉన్నారు వాళ్ళు, మనలో తప్పులు పెట్టే విధంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వారి మధ్యలో మనం ఏం చేయాలంట, సత్క్రియలు చేయాలా అంటున్నాం. సత్క్రియలు చేస్తే అప్పుడు ఆ దేవుడు మనకు ఏ విధంగా దీవెనిస్తారో చూడండి. సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శనమందు దేవుని మహిమపరిచినట్లు అంటున్నాడు. దేవుని మహిమపరిచినట్టు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై అంటున్నాడు. మనం ఏది చేసినా, సత్క్రియ చేసినా, మంచి ప్రవర్తన ఉన్నా ఏమవుతుంది, దేవునికి మహిమ వస్తుంది అని తెలుసుకోవాలి. దేవునికి మహిమ. కాబట్టి ఆ మహిమ పుట్టినే రాదు, మన సత్క్రియల వలన ఆయనకు మహిమ వస్తుంది. కాబట్టి మన సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఏ విధంగా దేవుడు మనకు సత్క్రియల ద్వారా ఇతరులకు మేలుకరంగా ఉన్నదో అది దేవుడికి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి దేవుని మహిమ వచ్చినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. అంటే వారి పట్ల మంచి ప్రవర్తన ఉండాలి మనకు. మనల్ని ఎవరైతే దూషించారో వారి ముందు మనకు మంచి ప్రవర్తన ఉండాలనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకేమంటాడు, ఉండాలని మిమ్మును బతిమాలుకొంచున్నాను. బతిమలాడుతుండు పౌలు భక్తుడు, మీలో మంచి ఉండాలి, ఎప్పటికీ చెడు ఉండొద్దు అనేసి చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఎప్పటికీ మంచి ఉంటేనే అది మంచిది అంటున్నమాట. ఇప్పుడు కోవిడ్ను బట్టి ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్లకు సరి అయిన భూస్థాపన కూడా జరుగుతలేదనిపిస్తుంది. నేను ఒక వీడియో చూసిన, ఉత్తరప్రదేశ్ది 3 అడుగుల కింద శవాలను పాతిపెట్టారు ఇసుకలు. అయితే కుక్కలు ఏం చేస్తున్నాయి, ఆ యొక్క భూమి అంతా తవ్వేసి కాళ్ళతో దాన్ని అంతా తీసేసి ఆ మనిషి యొక్క శవాన్ని తింటా ఉన్నాయి. అట్లా ఎన్నో కుక్కలు ఆ యూపీలోనో మళ్ళీ ఎక్కడున్నది అవి మనుషులను తింటా ఉన్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి. అక్కడ వాళ్ళు ఏమైనా సత్క్రియలు చేసిర్రా? లేదు. ప్రపంచమంతటా అది వద్దంటే వినలే వీళ్ళు. మేము సత్క్రియలు చేస్తున్నామని అనుకున్నారు వాళ్ళు. మా దేవునికి మేము అన్నీ చెల్లిస్తున్నాం అనుకున్నారు. కానీ దాని ద్వారా ఎంత ప్రపంచమంతటా ఏ చెడ్డ పేరు వచ్చిందో తెలుసుకుంటలేరు. వాళ్ళ సత్క్రియ అనుకున్నారు వాళ్ళు. కుంభమేళ అంటే సత్క్రియ అనుకున్నారు వాళ్ళు. కానీ దాంట్లో ఒక మినిస్టర్ ఏమంటాడంటే, ఇప్పుడు మహారాష్ట్రలో కుంభమేళ ఉండేనా, అక్కడ ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారు, ఎక్కువ మంది కరోనా ఎందుకు వస్తుంది, కుంభమేళ లేదు కదా అని మాట్లాడిండు. ఇప్పుడు ఒకరు నోరు తెలుస్తలేరు ఆ మాటలు మాట్లాడినవారు.
హైకోర్ట్స్, సుప్రీం కోర్టులు అంటూ ఉండే మనుషులు ఒక్కజాల కూడుకోకుండా చూడండి అనేసి చెప్తా ఉంటే ప్రభుత్వం పట్టించుకోలే, కుంభమేళ పెట్టింది. మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్స్తో ఆ యొక్క టూర్లు చేసుకుంటా మనుషులందరూ గుమి కూడుకుంటా ఎంతో గొప్పగా వాళ్ళు మేము మీటింగ్స్ పెడతా ఉన్నామని అనుకున్నారు వాళ్ళు. కానీ అది వారి నష్టానికే జరిగింది అని తెలుసుకోవాలి. కానీ దేవుడు ఏమంటే మనల్ని మీరు సత్క్రియలు చేయండి అంటాడు. సత్క్రియలు మనం చేయాలా, అటువంటి క్రియలు మనలో ఉండొద్దు. ఆ సత్క్రియలు చేసినప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకోగలడు అన్నమాట. ఆ మంచి ప్రవర్తన గాల ఉండాలా అంటాడు. సత్క్రియలు చేయాలా, మంచి ప్రవర్తన కూడా ఉండాలా మనకు. ఆ మంచి ప్రవర్తన ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఎంతో మెచ్చుకోగలడు అనేసి తెలుసుకోవాలి. అదే గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటుడు. ఆత్మానుసారంగా నడుచుకొనుడి అంటుడు. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడవాలా మనం. బైబిల్లో ఏ విధంగా రాసి ఉన్నదో ఆ విధంగా నడవాలా మనం. నడిచినప్పుడే ఆత్మానుసారంగా నడుచుకుంటాము మనం. లేకుంటే ఆ విధంగా నడుచుకోకుంటే మనం శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నాము అంటున్నాం. అంటే శరీర కోరికలను మనం నెరవేరుస్తూ ఉన్నాం. శరీరం కావాల్సింది మనం నెరవేరుస్తూ ఉన్నాం. శరీరం ఏ ఆశించిందో ఆ ఆశను నెరవేరుస్తున్నాము అనేసి చెప్తా ఉన్నాడు. మనం ఆత్మానుసారంగా జీవించకుంటే మనం శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నాము అంటున్నాం. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుటకు మనం ప్రయత్నం చేయాలి. ఆత్మానుసారం ప్రయత్నం చేసినప్పుడే ఆ దేవుడు మనకు ఎంతగా దీవెనలు ఇవ్వగలడు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటూ మనం నేర్చుకోవాలి. ఆత్మానుసారంగా జీవించడం నేర్చుకోవాలి మనం. నేర్చుకున్నప్పుడు ఆ యొక్క దీవెన మనకు రాగలదు అన్నమాట. అదే కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 కంబైన్ ఉన్నది ఇది. అందుచేత ఈ సంగతి విననాటుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తంను పూర్ణంగా గ్రహించువారినై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయన తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాసు చెల్లింపవాలని దేవుని బతిమాలుకొంచున్నాను అంటున్నాను. ఇక్కడ ఎంత గొప్ప దీవెన ఉంది చూడండి. మొదటిది చెప్తా మీకు. తేజోవాసులైన పరిశుద్ధులతో స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి అంటున్నాడు. అంటే మనము ఎంత చేసినాం దేవుని కోసం, మనం ఎంత కష్టపడ్డాం, మనం ఏ విధమైన పని చేసినాం మనం దేవుని కోసం. మనం ఏం చేయకపోయినప్పటికీ దేవుడు ఏమంటుండే ఇక్కడ, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు అంటున్నాడు. అంటే ఇంత గొప్ప భక్తులు అపోస్తుల వాళ్ళలో మనం వారితో పాలివారం అవుతాము అని చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు చిన్న ఆ యొక్క సత్క్రియలు చేస్తే నువ్వు అంత గొప్ప వ్యక్తులతో నువ్వు కలవబోతున్నావు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంత గొప్ప వ్యక్తులతో మనం కలవబోతున్నాం. వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేశారు. వాళ్ళు ఎంతో గొప్పగా
దీవించబడ్డారు, ఎంతో గొప్పగా హింసించబడ్డారు, వాళ్ళు శ్రమల పాలు చేశారు. వాళ్ళు నార్మల్ డెత్ లేదు, వాళ్ళు మామూలుగా చనిపోలేదు, అందరు హతసాక్షులుగా చనిపోయారు. వాళ్ళు అటువంటి పరిశుద్ధులతో మనం కలవబోతున్నాము అనేసి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు నువ్వు సత్క్రియలు చేసినప్పుడు సత్క్రియలు చేసినప్పుడు నువ్వు ఆ విధంగా పరిశుద్ధులతో నువ్వు కలవబోతున్నావు. అంటే నీ యొక్క ఆ యొక్క సత్క్రియ నిన్ను ఏ విధంగా అంటే ఎక్కడ ఎంతవరకు దేవుడు దీవెనిస్తున్నాడో మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి అటువంటి దీవెన మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు మనం సత్క్రియలు చేసినప్పుడు అక్కడ మనం పౌలుతో కలుస్తామో, పేతురుతో కలుస్తామో, మళ్ళీ ఎవరితో కలుస్తామో మనకు తెలియదు. లేకుంటే దాని తర్వాత వచ్చిన భక్తులు, ఎంతోమంది భక్తులు, గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళతో మనం కలుస్తామో మనకు తెలియదు. మనం ఏ విధంగా పరలోకంలో ఎవరితో జీవిస్తుంటామో మనకు తెలియదు. యేసు ప్రభు మాత్రం అక్కడ ఉంటాడు, కానీ మిగతా వాళ్ళు ఎవరెవరు ఉంటారో మనకు తెలియదు. కానీ అట్టి వారితో మనం ఉంటామనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అట్టి వారితో మనం ఉంటాం ఎప్పుడు మనము సత్క్రియలు చేసినప్పుడు అన్నమాట. ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గల వారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించి వారిని అంటుండు. అక్కడ ఏమంటుండు? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గల వారును అంటున్నమాట. అంటే ఆత్మ సంబంధమైన మన వివేకం మనకు కావాలా? ఎప్పుడు ఇది అవుతుంది? ప్రార్థన చేయటం మానక అంటున్నమాట. వాళ్ళు ప్రార్థన చేయటం మానతలేరు మన కోసం. అంటే మనము సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన వివేకం కావాలని, సంపూర్ణ జ్ఞానం కావాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ మీకు సంపూర్ణ జ్ఞానంను ఆత్మ సంబంధమైన వివేకం గల వారును ఆయన చిత్తంను పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలగుచు అంటున్నాడు. ప్రతి సత్కార్యంలో మనం సఫలం కావాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. మనం దేవుని పట్ల ఏం చేసినా కానీ మనము సత్కార్యం అంటే సఫలులు కావాలనేసి ఇక్కడ చెప్తాను. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన చేసుకుంటామో, బైబిల్ చదువుకుంటుంటామో, ఎప్పుడైతే మనం సత్క్రియలు చేస్తూ ఉంటామో అప్పుడు మనకు ఆయన జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అంటున్నాడు. దేవుని విషయమైన జ్ఞానంలో మనము అభివృద్ధి పొందుతాము అనేసి అంటున్నాడు. అన్ని విషయంలోనూ ప్రభువును సంతోషపెట్టునట్లు అంటున్నాడు. అన్ని విషయంలో మనం ప్రభువును సంతోషపెట్టాలా అంటున్నాడు. ఇక్కడనే వస్తుంది మనకు కష్టం. ఎందుకంటే మనం చేసే పనిలో దేవుడు సంతోషపడుతున్నాడా అనేసి మనం ఆలోచన చేయాలి. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు సంతోషపడుతున్నాడా? ఆయన సంతోషపడకుంటే నువ్వు ఏం చేసినా అది వేస్ట్ అయిపోతుంది అని తెలుసుకోవాలి. ఆయన సంతోషపెట్టే వారంగా మనం ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళని అంటున్నాడు. ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోకుంటే అది వ్యర్థమైపోతుంది అనేసి చెప్తాను. ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఇంకేమంటాడు? ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు అంటున్నాడు. ఆయన ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును అంటున్నాడు. పూర్ణ ఓర్పును దీర్ఘశాంతం కనపరుచున్నట్లు అంటున్నాడు. ఓర్పు కావాలా, దీర్ఘశాంతం కావాలనేసి దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలననియు అంటున్నాడు. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణమును కనపరచున్నట్లు అంటున్నాడు. అంటే పూర్ణ ఓర్పును
శక్తిని, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని అంటున్నాడు. ఆయన మహిమ శక్తిని బట్టి అంటున్నాడు. ఆయనకు మహిమ ఉన్నది. ఆ యొక్క శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలనని, సంపూర్ణ బలంతో మనం ఆయన మహిమ శక్తిని బట్టి మనం సంపూర్ణ బలం పొందాలి. అంటే శారీరక బలం కాదు, ఆత్మీయ రీతిగా మనం బలం పొందాలా అనేసి అర్థం ఇక్కడ. ఇంకేమంటాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి అంటాడు. అంటే ఆ గొప్ప గొప్ప భక్తులతో మనం పాలివారం అవుతాము ఎప్పుడు, నువ్వు నేను సత్క్రియలు చేసినప్పుడు అన్నమాట. సత్క్రియలు చేయకుంటే అది మనం తేజోవాసులైన పరిశుద్ధులతో మనము ఉండలేము అన్నమాట. పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారు కాలేము. అందుకు దేవుడు చెప్పేది ఏమంటే, మీరు నా గురించి ఇతరులకు చెప్పండి అనేసి అంటున్నాడు. ఒక ఆత్మ రక్షింపబడితే, ఒక పాపి రక్షించబడితే పరలోకముందు దేవుడు పరిశుద్ధులతో సంతోషించిన వాక్యం ఉన్నది. కాబట్టి ఆయన సంతోషపెట్టేవారుగా మనం ఉండాలంటే ఆయన చెప్పిన రీతిగా మనం నడుచుకోవాలనేసి అంటున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకును మనలను పాత్రగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నాను. వాళ్ళతో వాళ్ళ స్వాస్థ్యం పాలివారు మనం పాత్రలుగా చేసిన తండ్రికి అంటున్నాడు. అంటే మనకు ఆ అర్హత లేదు, ఆ పరిస్థితులతో మనం సాంగత్యం చేయలేము, లేకుండా వాళ్ళని కలుసుకోలేము. కానీ తండ్రి దాన్ని ఆ విధంగా మనం కలుసుకోవడానికి చేశాడు అనేసి అంటున్నమాట. పాత్రలుగా చేసిన వాళ్ళు పాలివారం అవటం మనల్ని పాత్రలుగా చేసిన తండ్రి. అంటే మనకు అర్హత లేదు వాళ్ళని కలుసుకోవడానికి. కానీ నా సత్క్రియను బట్టి దేవుడు ఏం చేసిండు, వాళ్ళను స్వాస్థ్యంలో పాలివారటకు మనం చేసిండు. మీరు కృతజ్ఞత చెల్లింపాలని దేవుని బతిమాలు కొంచున్నాను అంటాడు. కృతజ్ఞాస్తులు చెల్లింపాల మనం. దేవుడు చేసిన ప్రతి మేలును మనము దేవుని ఆయన కృతజ్ఞాస్తులు మనం చెల్లిస్తూనే ఉండాలా అంటున్నమాట. కాబట్టి ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. మనలో సత్క్రియను చూచి అంటున్నాడు. మనం చేసే సత్క్రియను చూచి మనుషులు పరలోకమందు తండ్రిని మహిమపరచాలా అంటున్నమాట. అంటే వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు అన్న తలంపు రావాలా అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మొన్న లాస్ట్ టైం మీకు చెప్పిన ఒక కర్ణాటక ఆయన జయన్న అనేసి, ఆయన ఒకప్పుడు మా దేవుడే గొప్ప అన్న మనిషి ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినాయో, ఇతరులు వాళ్ళ బంధువులు ఇతరులు దేవుళ్ళు ఉన్నవారు సంతోషంగా ఉండడం చూసి ఇప్పుడు ఏమంటున్నంటే, మీ దేవుడు గొప్పవాడయ్యా అంటున్నట్ట. అంటే మన దేవుని విషయంలో మహిమపరచడానికి మనం బాధ్యులమై ఉన్నాము అనేసి చెప్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ. దేవుడు మహిమపరచబడాలంటే మనకు బాధ్యత ఉన్నది అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఏమంటాడు, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వాళ్ళు చీకట్లో ఉన్నారు, మనం వెలుగులో ఉన్నాం. వెలుగులో ఉంటే సత్క్రియలు చేస్తూ ఉంటాం. మనం వెలుగులో ఉంటే ఆత్మ సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటాం. దేవునికి నచ్చిన క్రియలు చేస్తూ ఉంటాం. దేవుని సంతోషపెట్టేవారిగా మనం ఉంటాం. కాబట్టి ఆ క్రియలను చూసినప్పుడు, అన్యజనులు చూసినప్పుడు, మనుషులు చూసినప్పుడు మన సత్క్రియను బట్టి
దేవుని మహిమపరచాలని, పరలోకమందున మీ తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ మనసు మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మనలో వెలుగు ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. వెలుగు ఎప్పుడంటే ఆయననే మనకు వెలుగు. నేను లోకంలో వెలుగై ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి ఆయన లోకానికి వెలుగు, కాబట్టి ఆ వెలుగు మనలో ఉంటే మనముగా వెలుగుగా మారగలము అన్నమాట. ఆ వెలుగుగా మారినప్పుడు ఏమవుతుందంటే మనం ఇతరుల ఎడల మనం వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ వెలుగు మనలోకి రావాలా అంటే యేసుప్రభు మనలో ఉండాలా. ఆ సత్క్రియలు చేసినప్పుడు యేసుప్రభు తప్పక మనలో ఉంటాడు అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే యేసుప్రభు ఉంటాడో అప్పుడే మనం సత్క్రియలు చేయగలం. ఎప్పుడైతే యేసుప్రభు లేడో మనం సత్క్రియలు చేయలేము అని అర్థం చేసుకోవాలి. కాబట్టి సత్క్రియలు చేయడానికి మనకు దేవుడు మనలో ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి మనం దేవునిలో ఎప్పుడు ఉండాలనేసి మనం కోరుకోవాలి. దేవునితో ఎప్పుడు నడుస్తామని కోరుకోవాలి. మనం ఎప్పుడు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ, ఎప్పుడు ఆయన మాటలు మాట్లాడుతూ, ఎక్కడున్నా కానీ ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడు మనకు సత్క్రియలు చేయడం మొదలు పెట్టిస్తాడు మనతోని అంటాడు. కాబట్టి ఏమంటాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు అంటాడు. మన సత్క్రియలు దేవుని మహిమపరుస్తాయి అనేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి అంత గొప్పగా మనను దీవించే దేవుడు అనేసి చెప్తున్నాడు. అదే గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. గలతీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. సారీ 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మఫలం ఇవి. ఈ ఆత్మఫలం మనలో ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ ఆత్మఫలంలో మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడని తెలుసుకోవాలి. దేవుడు మనతో ఉంటాడు, మనల్ని విడవక ఉంటాడు. కాబట్టి ఈ ఆత్మఫలాలని మనం పొందాలనేసి దేవుని కోరుకోవాలి. ఈ ఆత్మఫలాల వల్ల దేవుడు మనం ఎంతగానో దీవించబడతాము అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఆత్మఫలాలు మనలో ఉంటే ఆ దేవుడు ఆ విధంగా మనల్ని దీవించగలడు అంటున్నాడు. అదే మత్తయి సువార్త మొదటి పేతురు 1వ అధ్యాయం 14-16 కంబైన్ ఉన్నాయి. కానీ నేను లాస్ట్ 16వ వచనం చదువుతా. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. మనం పిలిచిన వాడు యేసు ప్రభు. యేసు ప్రభు పరిశుద్ధతలో ఉన్నాడు, ఆయనలో పాపం లేదు. ఆ పరిశుద్ధ ఆయన మేము పిలిచిన కాబట్టి మీరు సమస్త ప్రవర్తన యందు అంటారు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటాడు. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా మనము ఆ యొక్క దేవునిలో ఉండాలని, దేవునితో నడవాలని, దేవుని పట్ల మనం సత్క్రియలు చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి అటువంటి సత్క్రియలు చేయటకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం. కాబట్టి దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. నీవు
దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం మా చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. గొప్ప దేవానికి స్తోత్రం, దేవాది దేవానికి స్తోత్రం, రాజాది రాజానికి స్తోత్రం మా చెల్లించినాం. వాడని చెప్పిన దేవానికి స్తోత్రం ప్రభా. మార్పు లేని దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి ప్రభా. మరి ఈ దినం ఇచ్చిన మంచి పాటలు బట్టి నాయన నీకు స్తోత్రం అని చెల్లించినాం. మంచి మ్యూజిక్ను బట్టి కూడా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి ప్రభా. మరి తండ్రి మరి వాక్యం కూడా మాకు అనుగ్రహించినారు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. ఏ విధంగా సత్క్రియలు చేస్తే ప్రభా ఏ విధమైన దీవెనలు ఉంటాయో ప్రభా మీరు చూపెట్టినారు తండ్రి, నీకు స్తోత్రం అని చెల్లించినాం. కాబట్టి ప్రభా మేము సత్క్రియలు చేయటకు వెనుకంజ వేయకుండా ఉండేటువంటి మనసును మాకు దయచేయనైనా. నువ్వు మా పట్ల చేసిన తండ్రి మేలును బట్టి సత్క్రియను బట్టి నైనా ఇతరులకు మేము చెప్పేలా ఉన్న మాకు సహాయం చేయగలిగి వచ్చినాం తండ్రి ప్రభా. నిజమే తండ్రి, నువ్వు సత్క్రియలు చేసే దేవుడు ఉంటున్నావు ప్రభా. మా పట్ల కూడా సత్క్రియలు చేపించే దేవుడు ఉంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. మళ్ళీ సత్క్రియలు చేయడం ఆసక్తి గలవారుగా ఉండాలని మీరు చెప్తున్నారు నాయనా. నిజమే తండ్రి, ఆసక్తితో మేము సత్క్రియలు చేసేలా ఉన్న మీరు సాయం చేయండి నాయన, సాయం చేయండి ప్రభా. తండ్రి మేము సత్క్రియలు చేయటకు శ్రద్ధగా ఉండాలనేసి కూడా మీరు కోరుతా ఉన్నారు నైనా. అని శ్రద్ధతో మేము సత్క్రియలు చేయటకు మా కృపను అనుగ్రహించనైనా, కృపను అనుగ్రహించగలరు కొంచెం తండ్రి. విశ్వాసం లేనిది క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదని చెప్పినాడు తండ్రి. అదేవిధంగా మా సత్క్రియలు లేకుంటే కూడా మేము మృతమైన వారమే అని అర్థం చేసుకుంటున్నాం తండ్రి. కాబట్టి నాయన మాలో సత్క్రియలు మేము చేయుటకు నిన్ను మహిమపరచుటకు మాకు అటువంటి కృపను మాకు అనుగ్రహించగలరు వచ్చినాం తండ్రి ప్రభా. మరి మేము సత్క్రియలు చేసినప్పుడు నైనా పరిశుద్ధులతో మేము పాలివారం అవుతామని మీరు చెప్పిన దేవా, ఎంత గొప్ప దీవెనైనా ప్రభా. నీకు స్తోత్రం అని చెల్లించినాం. అటువంటి కృపను మాకు అనుగ్రహించనైనా, అటువంటి కృపను మాకు అనుగ్రహించగలరు వచ్చినాం తండ్రి. ఈ వాక్యం ఇచ్చిన వారు ప్రతి ఒక్కరిని దీవించనైనా, దీవించగలరు వచ్చినాం ప్రభా తండ్రి. మరి మా సంఘంలో వారు ప్రతి ఒక్కరిని దీవించనైనా, పేరు పేరు వరుసన దీవించగలరు వచ్చినాం తండ్రి ప్రభా. ఎంతోమందినైనా ఈ కరోనా బారి నుంచి ఎంతో నష్టపోతున్నారనైనా, ప్రాణాలు కోల్పోతున్నారనైనా ప్రభా. మరి తల్లిదండ్రులను కోల్పోతున్నారు ప్రభా. మరి పిల్లలను కోల్పోతున్నారు ప్రభా. ఎంతో ప్రభా బాధలో ఉంటున్నారు నైనా ప్రభా. కృప చూపెట్టండి నైనా, కృప చూపెట్టండి. మీరు తండ్రి ఈ కరోనాను తీసివేసినప్పుడే పోతుంది నైనా, లేకుండా పోదు నైనా. కాబట్టి ప్రభా నేను అనుకున్నాం, గాయపరిచేవాడవు నీవే, గాయంను కట్టువాడవు నీవే, గాయంను స్వస్థపరిచేవాడవు నీవే అని వాక్యం చెప్తుందైనా. కాబట్టి ప్రభా కృప చూపెట్టి మీ చిత్తమైతే త్వరలో ఈ కరోనాను తండ్రి తప్పించగలరు వచ్చినాం తండ్రి. తప్పించండి అయినా, తప్పించండి. ఇక మా సంఘంలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. విన్న వాక్యం బట్టి వాళ్ళు క్రియ చేయండి అయినా, క్రియ చేయగలరు వచ్చినాం. విన్న వాక్యంను విన్న వారిలో కూడా క్రియ చేయండి. వారు కూడా సత్క్రియలు చేయుటకు ప్రభా ముందుకు రావాలని తండ్రి మేము వేడుకొచ్చినాం తండ్రి ప్రభా. మరి మా సంఘంలో ఇతరులతో ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో నైనా వారిని ముట్టండి ప్రభా, ముట్టండి తండ్రి. ముట్టి స్వస్థపరచండి, ముట్టి స్వస్థపరచండి ప్రభు. యేసు నామం నాటున ముట్టి స్వస్థపరచగలిగి వచ్చినాం. అదేవిధంగానైనా ఆర్థికంగా ఎంతో సహాయం అవసరం ఉన్నదైనా. మళ్ళీ లాక్డౌన్ వల్ల ప్రభా ఎంతోమందికి నైనా డబ్బు ఉండదునైనా. కాబట్టి ప్రభా అని అనుకున్నాం. కరుణించండి తండ్రి, కరుణించండి అయినా, కరుణించండి ప్రభా తండ్రి. వారికి ఆర్థికంగా సాయం చేయగలరు వచ్చినాం తండ్రి ప్రభా. అదేవిధంగానైనా మళ్ళీ గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి. పెళ్ళిళ్ళ కోసం వెయిట్ చేసిన వారు పెళ్ళిళ్ళ కానీ మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయగలరు వచ్చినాం. కుటుంబం మధ్యలో ఒక తొందరలున్నా, ఘర్షణలున్నా, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా అవి తీసివేయగలరు వచ్చినాం తండ్రి. కరుణించండి అయినా, కరుణించండి ప్రభా, కరుణించండి. మీరు గొప్ప దేవుడై ఉంటున్నారు, దేవాది దేవుడై ఉంటున్నారు. మా కొరకే ఈ లోకానికి వచ్చి
మా యొక్క పాపముల నిమిత్తమై మీరు చనిపోయి తిరిగి లేచిన దేవుడు అంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం అని చెల్లించిన. ఎంత గొప్ప దేవుడు మాకు ఉన్నందుకు మేమెంతో భాగ్యవంతులం, ధన్యులం నైనా, నీకు స్తోత్రం అని చెల్లించినాం. కాబట్టి నాయనా, ఈ కృపను బట్టి నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. మమ్మల్ని రక్షణలోకి నడిపించిన దేవా నీకు స్తోత్రం అని చెల్లించినాం. నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నందుకు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. ప్రభా, మరి మేము కూడా ప్రభా తండ్రి ఎల్లప్పుడూ నేను స్తుతి కనపరిచే భాగ్యం దయచేయండి. మాలో ప్రభా మీరుండి నాయనా మేము తండ్రి ఎల్లప్పుడూ సత్క్రియలు చేయొచ్చు, నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు దయచేయగలరు. మేము తిరిగి ఇలా కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడు తోడు నీడయుండును గాక. ఆమెన్. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.